ఇప్పుడు ఒకరు గుర్తుంచుకొని కులగణన పేరు చెప్పారు, నేను చెప్పబోతున్నా కూడా చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద బీసీలందరూ కూడా వ్యతిరేకత ప్రదర్శించారు. హిందూ సమాజం పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. హిందూ సమాజం ఒక్కటైంది. 10% ఉన్న ముస్లింస్ వచ్చి ఇలా బీసీలో కలపడాన్ని బీసీ సమాజం వ్యతిరేకించింది, హిందూ సమాజం వ్యతిరేకించింది. రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయం, తబ్లిగీ జమాత్ వాళ్ళకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చిన విషయం, ఇలా హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయం, ఒక వర్గానికి కొమ్ముగాస విధానం. అందుకే చెప్తున్నా నేను, ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమంటున్నాం. మేము ఇప్పటికైనా సంతృష్టికర విధానం అనుకోండి. హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజంలో చైతన్యం లేదు, హిందూలో ఐక్యత లేదు అని కాంగ్రెస్ పార్టీలకి ఎవరైనా భావిస్తే ఇదే విధంగా గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి, కుహనా సెక్యులర్ వాదులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ హిందూ సమాజం ఒక్కటైంది, హిందూ ధర్మం గెలిచింది. ఇక్కడ హిందువులు ఓటు బ్యాంక్గా మారారు. ఒక వర్గం ఓటుతో గెలుద్దాం అనుకున్న వ్యక్తులు వాళ్ళు ఓడిపోయినరు. ఇవాళ ఏమైందన్న, పోలింగ్ రోజు ఏమైంది, వాట్సాప్ ద్వారా రాత్రి సమావేశాలు ఏర్పడేసుకున్నారు. బండి సంజయ్ సంగతి తెలుస్తాం, ముస్లిం సంఘాల హెచ్చరిక, ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ముస్లిం సంఘాల పిలుపు, ముస్లిం అభ్యర్థిని విరమింపజేస్తున్నాం, ముస్లిం సంఘాల నిర్ణయం. ఏమైంది ఇవాళ మీ సంఘాల నిర్ణయం ఏమైంది? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అరే మీరు ఒకటైతే మేము ఒకటం, 10% మీరు ఒకటైతే 80% కూడా మేము ఎడుకోవాలి. మరి మేము ఒక్కడైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఈరోజు చెప్పినాం. ఈరోజు చూపట్టింది వాళ్ళ హిందూ సమాజం ఐక్యత చూపట్టింది. వాళ్ళ మేము ఏ వర్గాన్ని వ్యతిరేకిస్తలేం, ఏ వర్గాన్ని కించపరచలేం, ఏ వర్గాన్ని అవమానపరచలేం. కానీ ఒక వర్గం ద్వారా మాత్రమే గెలవాలనుకునేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా వాయిదాలు వేసుకుంటూ చేస్తున్నారు, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది, ఇప్పుడు ఎన్నికలు ఇంకా వాయిదాలు వేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా, వెంటనే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారనుకుంటే, ప్రజలు వాళ్ళకు ఓటేస్తారని గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం వాళ్ళకుంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. మీ దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. జరిపే దమ్ము మీకుందా? కుంటి సాకులు చెప్పి వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. మేము అహంకారంతో మాట్లాడలేము. ఇవాళ మేము ఒక సంతోషకరంగా మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ ఆవేదనతో మాట్లాడుతున్నాం. మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు 1000 కోట్లు వస్తారా పంచండి, కానీ ఓటు పడేది మాత్రం పువ్వు గుర్తు మీద పడతాయి. నరేంద్ర మోడీ గారి చరిష్మాను చూసి, కార్యకర్తల పోరాటం చూసి ఇలా ఎన్నికలు పక్క స్థానిక సంస్థల ఎన్నికలు మేము గెలుస్తాం. అందుకే జరపంటున్నాం. మేము కూడా ఎన్నికలు జరపడంలో ఇబ్బంది ఏమున్నది? ఇప్పుడు ఎన్నికలు జరపడం ఇబ్బంది ఏమున్నది? ఎన్నికలు జరుపుతా నిధులు వస్తాయి, జరపాలి మేమంటున్నాం కదా. మేము జరపద్దు ఎన్నికలు అంటే ఆలోచిస్తాం. ఎన్నికలు జరపాలంటున్నాం, కోర్టు కూడా ఆదేశం ఇచ్చింది జరపని చెప్పండి. ఎన్నికలు జరపాలి కదా. గతంలో మీరు నిరుద్యోగుల మద్దతుగా సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డికి అని చెప్పారు, ఇంకా మళ్ళీ డెడ్ లైన్ ఇప్పుడు ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాము. మన కాంగ్రెస్ పార్టీ చేసింది ఇస్తామని చెప్పండి, రియలే. ఇప్పుడు యుద్ధం చేయమని చెప్పి మా ప్రజలు ఆదేశం ఇచ్చారు, యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాం. ధన్యవాదాలు. అక్క దింపి అయిపోయింది. సార్ పెట్టుకున్నా సార్ మేడం ఎమ్మెల్సీ గారు అసలు స్వీట్ తింటలేరు ఏంది?